ఇక్కడ వచ్చిన వితంతువులు కానీ వికలాంగులు కానీ ఇంట్లో నుంచి బయటికి పోవటానికే అవకాశం లేనటువంటి వారిని మీ ఎదురుగా నిలిపించోబెట్టి మీతోటి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ఈ వికలాంగుల తరపున వితంతువుల తరపున అందరి తరపున మీకు పాదాభివందనాలన్నా. అన్నా, పింఛను టీడీపీ గవర్నమెంట్లో 1000 రూపాయలు ఇవ్వటం కాదన్నా, ఒక పింఛను ఒక వ్యక్తి చనిపోతేనే రెండో వ్యక్తికి జన్మభూమి కమిటీలో పింఛన్ శాంక్షన్ చేసిందన్న ఆ ఊర్లో. అంతకు తప్పక పింఛను రెండో పింఛను ఇవ్వలే. ముందు 2000 ఇచ్చింది, లాస్ట్ 2 నెలల్లో ఇచ్చారన్నా. ఆ తర్వాత మీరు 3000 చేస్తారని స్టార్ట్ చేసిన తర్వాత గద్దలన్నీ రెడీలో ఉన్నాయన్నా. ఈ వాలంటీర్లని ఆపాలి ఏ విధంగా అయినా. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పేరు రాకూడదు. వీళ్ళని ఏ విధంగా అయినా ఆపాలని 4 గద్దలు తోడయ్యి రామోజీరావు, రాధాకృష్ణ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 5వ గద్దం తోడు చేసుకున్నారన్న పురంధేశ్వరిని. ఇప్పుడు ఛాన్స్ దొరికి అక్కడికి ఎన్నికల కమిషనర్కి లెటర్ రాసి ఒక్క దెబ్బ ముసలోళ్ళని గుట్టోల మీద వేసాడన్నా. వీళ్ళ ఉసురు 10 రాళ్ళు రాయైనా పగిలిద్దంటన్నా. 10 మంది చూపు తగిలితే 69 లక్షల మంది చూపు తగిలిందన్నా ఈ 5గురికి. వీళ్ళు నామరూపకాలుగా లేకుండా పోతారన్నా. మీరు ఈ 2024 ముఖ్యమంత్రి కాదన్నా, మీరు కంటిన్యూ ముఖ్యమంత్రి అన్నా మీరు. అదే విధంగా మీకు మా విన్నపం అన్నా, నేను ఒక్కటే చెబుతున్నాను లాస్ట్ ఫైనల్గా, వాలంటీర్లు కంటిన్యూ కావాలి. వికలాంగులకి అందరికీ హెల్ప్ చేశారన్నా. వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నానన్నా. అదేవిధంగా మా మటుకు ఇంకొకటన్నా, నేను వికలాంగుణ్ణి కానీ నేను 28 సంవత్సరాల నుంచి కార్యకర్తలన్నా. నేను బూత్ కమిటీ కన్వీనర్ అన్నా. ఇప్పుడు ప్రజెంటు గత 4.5 సంవత్సరాలలో నిజమైన కార్యకర్తలు నష్టపోయారన్న దర్శి నియోజకవర్గంలో. ఆ కార్యకర్తల్ని బూచేపల్లి శివప్రసాదరెడ్డి గారు కొంచెమైనా ఆదుకున్నారు. మీరు నెక్స్ట్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దర్శి నియోజకవర్గ కార్యకర్తల్ని